రీసెంట్గా అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన కమెంట్స్ ఇటు దుమారాన్ని రేపాయి. దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. అట్ ద సేమ్ టైం సీఎం చంద్రబాబు నుండి కూడా చివాట్లు పడినట్టుగా ఇప్పటికే న్యూస్ వైరల్ అవుతూ వస్తోంది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు వ్యక్తిగత విషయాలను అసెంబ్లీలో మాట్లాడకుండా ఉండాల్సింది అంటూగా కూడా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరినీ ఇటు పిలిచి క్లాస్ తీసుకున్నట్టుగా కూడా సమాచారం. అట్ ద సేమ్ టైం అసెంబ్లీ రికార్డ్స్ నుండి నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలన్నింటినీ కూడా డిలీట్ చేసేశారు. అయితే దీనికి సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి అంబటి రియాక్ట్ అయ్యారు. అంబటి రియాక్ట్ అయ్యి ఒక ట్వీట్ చేశారు. ఆయన ఇటు అన్నయ్యకు అవమానం జరిగితే మౌనంగా ఎందుకు ఉన్నావు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ వీళ్ళిద్దరూ కూడా చిరంజీవి అంటే తమ ప్రాణం తమ దైవం అంటూ కూడా మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఏం జరిగినా కూడా తాముంటాము, అన్యాయం జరిగినా ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా మేముంటాము అంటూ కూడా మాట్లాడుకుంటూ ఉండే మీరు డైరెక్ట్ గా అసెంబ్లీలో అన్న చిరంజీవికి సంబంధించి అంతగా మాట్లాడిన తర్వాత అండ్ చిరంజీవి తనకంటూ తాను ఒక ట్వీట్ ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ నాగబాబు సైలెంట్ గా ఎందుకున్నారు అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆ ట్వీట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒకసారి అంబటి రాంబాబు ఏం ట్వీట్ చేశారో డీటెయిల్ గా చూస్తే, అన్యాయం జరిగితే తిరగబడే స్వభావం అన్నావు, అన్నయ్యకు అవమానం జరిగితే మౌనంగా ఎందుకు ఉన్నావు అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేశారు. అయితే నెటిజన్స్ కూడా ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో అట్ ద సేమ్ టైం చిరంజీవి అభిమానులు ఉన్నారో వీళ్ళంతా కూడా ప్రెసెంట్ ఈ క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని నాగబాబుని ఎప్పుడు ఏ ఇష్యూ జరిగినా అన్నదమ్ములంతా కూడా ఒకటే రకంగా ఉంటారు. ఎస్పెషల్లీ చిరంజీవికి సంబంధించి ఏం జరిగినా కూడా నాగబాబు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే డైరెక్ట్ గా అసెంబ్లీలో ఇంతమంది ముందు జనాలందరి ముందు కూడా అన్నయ్యని అవమానపరిచిన ఆయన మీద ఆ కమెంట్స్ మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటూ కూడా అంబటి రాంబాబు క్వశ్చన్ చేశారు. ఆ ట్వీట్ మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలుస్తోంది. అందుకే స్పందించలేదని పవన్ టీం చెబుతోంది. ఇఫ్ ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ స్పందించకపోయినా నాగబాబు అయినా స్పందిస్తారు అనేది ఒక సైడ్ నోట్ గా వినిపిస్తోంది. అక్కడ వైసీపీ నేతలు అండ్ మిగతా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మీరు పవన్ కళ్యాణ్ కి జ్వరం అని చెప్తున్నారు, మరి నాగబాబు ఎందుకు స్పందించలేదు అంటూ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే నాగబాబు ఏ ఇష్యూ సంబంధించిన మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ రియాక్షన్ వచ్చేది నాగబాబు ద్వారానే. ట్వీట్స్ కానివ్వండి లేకపోతే డైరెక్ట్ రియాక్షన్స్ కానివ్వండి ఫస్ట్ నాగబాబు ద్వారానే వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు నాగబాబు సైలెన్స్ వెనక ఉన్న ఆ అంతరార్థం ఏంటి అనే కోణంలో కూడా ఏపీ పాలిటిక్స్ లో చర్చలు జరుగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కు సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు, అందుకే ఆయన స్పందించలేదు అంటూ పవన్ టీం రాసుకొచ్చింది. అయితే చిరంజీవి బాలయ్య ఇష్యూపై ఇప్పుడు కొత్త చర్చకు దారితీసిందని చెప్పాలి. బాలయ్య చిరంజీవిపై చేసిన కమెంట్స్ కి ఇమీడియట్ గా చిరంజీవి తానంతట తానే ఒక ట్వీట్ పెట్టారు. జగన్ పిలిస్తే వెళ్ళాము, జగన్ తమ టీం ఇటు అంబటి రాంబాబు ద్వారా సీఎం మీతో మాట్లాడతారు, మీతో లంచ్ చేస్తారు అని చెప్పిన అనంతరమే తాము వెళ్ళాము. తనకు నార్మల్ సిటిజన్స్ కి అట్ ద సేమ్ టైం సీఎం కు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నాకు తెలుసు, మేము రెస్పెక్ట్ ఇస్తాం, ఇచ్చిపుచ్చుకుంటాం అంటూ కూడా ఆయన ఒక క్లియర్ గా ఒక ట్వీట్ ను వేశారు. సేమ్ టైం పత్రికా ప్రకటన కూడా ఒకసారి మనం చూస్తున్నాము. సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులైన శ్రీ కామినేని శ్రీనివాస్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించిన ప్రధాన ఇటు పత్రికా ప్రకటన చూస్తున్నాం. శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై ఇటు శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావటం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ అంటూ కూడా ఆయనంతటా ఆయనే పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినను ఎలా కలుస్తాడు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను అంటూ కూడా చిరంజీవి కమెంట్ చేశారు. ఇటు బాలకృష్ణ ఏవైతే కమెంట్స్ చేశారో ఆ కమెంట్స్ అన్నిటిని కూడా డైరెక్ట్ గా కోట్ చేస్తూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా చిరంజీవి గారు గట్టిగా అడిగితేనే ఆయన దిగొచ్చాడంట అంటూ కూడా వ్యంగ్యంగా ఆయన కావాలని ఏదైతే కమెంట్స్ చేశారో ఆ కమెంట్స్ అన్నిటిని కూడా నేను టీవీ ఛానల్లో చూశాను అంటూ కూడా ఆయన పత్రికా ప్రకటనను చేశారు. సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ను అడిగి తెలుసుకుందాం. రాజేష్ చెప్పండి, ఇప్పటికే బాలకృష్ణ చేసిన కమెంట్స్ కు సంబంధించి హాట్ టాపిక్ గా మారిపోయింది ఏపీలో పాలిటిక్స్ మొత్తం కూడా. అయితే ఇప్పుడు కొత్తగా నాగబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అంటూ కూడా వైసీపీ నేతలు అట్ ద సేమ్ టైం చిరంజీవి మెగా ఫ్యాన్స్ కూడా అడుగుతున్న ప్రశ్నగా కనిపిస్తోంది. ఎలా చూడాలంటారు? అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి?
డిప్యూటీ పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. నిన్న సాయంత్రం ఆయన హైదరాబాద్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి నేపథ్యం కాబట్టి పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం లేదనేది జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ నాగబాబు ఎందుకు స్పందించలేదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఏ విషయం అటు గతంలో జరిగిన ఆర్జీ వ్యవహారం కానీ లేకపోతే గతంలో లోకేష్ చేసిన వ్యాఖ్యల మీద కానీ ఇలా అనేక సందర్భాల్లో నాగబాబు ఖచ్చితంగా స్పందిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు తన అన్నయ్య చిరంజీవి మీద జరిగిన అవమానం గురించి ఎందుకు మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ నాగబాబు ఎందుకు స్పందించలేదని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతుంది. అంటే కూటమి ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యం, మొదటిసారిగా మొన్న ఆయన అసెంబ్లీకి అటెండ్ అయినటువంటి నేపథ్యం, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు స్పందించడం ద్వారా కొంత పొలిటికల్ గా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కూటమిలో మధ్య కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాగబాబు స్పందించలేదనేది మనకు అందుకున్న సమాచారం. వాస్తవంగా అంటే ఈ రోజు 11 గంటల వరకు కూడా జనసేన పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ అధికార ప్రతినిధి కానీ ఎవరు కూడా స్పందించలేదు. అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ స్పీకర్ ని రిక్వెస్ట్ చేశారు. తాను మాట్లాడే మాటలు కొంత వివాదానికి కారణమయ్యాయి కాబట్టి ఆ వ్యాఖ్యల్ని అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించాలని కామినేని శ్రీనివాస్ స్పీకర్ రిక్వెస్ట్ చేశారు. స్పీకర్ వెంటనే రియాక్ట్ అయ్యి దాని స్పీకర్ తో చైర్మన్ తో మాట్లాడి ఆ రికార్డు తొలగిస్తామని మాట ఇచ్చారు. తర్వాత 1 గంట తర్వాత జనసేన ఎమ్మెల్యేలు ఇద్దరు వచ్చి మీడియా పాయింట్ లో మాట్లాడడం, ఇది కామినేని శ్రీనివాస్ ఆల్రెడీ రికార్డు నుంచి తొలగించమన్నారు కాబట్టి ఈ వివాదం ముగిసింది, దీని గురించి ఎవరు మాట్లాడొద్దంటూ జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడారు. అయితే మొన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఇష్యూని ఇప్పటి వరకు జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడారు. కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత జనసేన ఎమ్మెల్యేల చేత ఎవరు మాట్లాడించారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. చిరంజీవి స్వయంగా లేఖ రాసి తనకు జరిగిన అవమానం గురించి, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడిన తర్వాత మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యేలు స్పందించుకోకుండా ఇప్పుడు కామినేని శ్రీనివాస్ అసెంబ్లీ వేదికగా మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరు జనసేన ఎమ్మెల్యేల చేత మాట్లాడించింది ఎవరనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఏదేమన్నప్పటికీ చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అయితే పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నాయి. వాస్తవంగా అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించమని కోరాల్సింది బాలకృష్ణ, కానీ కామినేని శ్రీనివాస్ కోరిన అంశాన్ని పరిగణలో తీసుకుని జనసేన ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ కోరారు కాబట్టి ఈ వివాదం ముగిసిందని మాట్లాడడం కరెక్ట్ కాదనేది కొంతమంది అభిమానులు చెబుతున్నమాట. బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడింది కామినేని శ్రీనివాస్ కాదు, బాలకృష్ణ మాట్లాడారు. కాబట్టి బాలకృష్ణ అసెంబ్లీలో స్పీకర్ రిక్వెస్ట్ చేయాలి, తాను మాట్లాడే మాటలు వివాదానికి కారణమైంది కాబట్టి ఆ రికార్డు నుంచి తొలగించమని అడగాల్సింది బాలకృష్ణ, కానీ కామినేని శ్రీనివాస్ చేత అడిగించింది ఎవరు, తర్వాత జనసేన ఎమ్మెల్యేల చేత మాట్లాడించింది ఎవరు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి వివాదానికి పొలిటికల్ గా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే జరిగింది, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ చర్చ కొనసాగుతుంది. అటు బాలకృష్ణ చిరంజీవి ఫ్యాన్స్ మధ్య పొలిటికల్ సినీ వారు కొనసాగుతున్నటువంటి నేపథ్యం. గతంలో బాలకృష్ణ ఏం మాట్లాడారు, తర్వాత దాని కౌంటర్ గా నాగబాబు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, వీడియోలు సహా అటు ఎక్స్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతానికైతే మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడకపోవడం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని విషయాలపై స్పందించే నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి సైలెంట్ గా ఉన్నారు. తన సొంత అన్నయ్య చిరంజీవికి ఎంత అవమానం జరిగినా నాగబాబు మాట్లాడకుండా ఎందుకు ఉన్నారనేది మెగా ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి నాగబాబు దీని మీద మాట్లాడతారా. ఆల్రెడీ కామినేని శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు కాబట్టి అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించారని చెప్పారు కాబట్టి మెగా బ్రదర్ సైలెంట్ ఉంటారని చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ చిరంజీవి జరిగినటువంటి ఈ డ్యామేజ్ మీద జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాగబాబు మాట్లాడకపోవడం పైన విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబుకి మద్దతుగా నిలవడానికి ఈ విధంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎస్, థ్యాంక్ యూ రాజేష్. సిఎస్ మొత్తానికి ఇప్పటికే బాలకృష్ణ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో చేసిన కమెంట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే డిలీట్ చేసేశారు, రికార్డ్స్ నుండి తొలగించేశారు. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ లేదా నాగబాబు వీటి గురించి అసలు రియాక్ట్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ టీం దగ్గర నుండి ఒక రీజన్ అనేది వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు, అందుకే ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ టీం చెప్పుకొచ్చింది. అయితే నాగబాబు మాత్రమే మొత్తం ఇష్యూకి సంబంధించి ఇప్పటి వరకు మౌనంగానే ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి నారాయణమూర్తి కూడా స్పందించారు. ఆయన స్పందిస్తూ కూడా నారాయణమూర్తి క్లియర్ గా కూడా ఆయన చిరంజీవికి సపోర్ట్ చేస్తూ చిరంజీవి ఏవైతే కమెంట్స్ చేశారో అవి వాస్తవం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు.